చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి ఎందుకు కూర్చోవు? అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. చిచి, వీళ్ళ వల్ల నిజంగానే అమ్మాయిలాగా మారిపోతున్నాను. కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? అదే అమ్మాయి ఏదో చెవుమని కాకి పెట్టి అరిస్తే అంటే ఆ అరుపిని మేము కూడా బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదబామండి. అంకుల్ ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా, నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర 2 పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో. నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. అమ్మా మాత, ఈ పెళ్లి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. పెళ్లి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వు వెళ్ళు. హనీ ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. హనీ ప్రేమించిందని వీడికెలా తెలుసు? థ్యాంక్ యూ దోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుద్దురా? అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకు దక్కాలి. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవ. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా. మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి, మోహిని వచ్చిన ఒళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమన్నా రంగులు రావటం ఏంట్రా? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి. మోహిని. ఓ, నువ్వు కూడానమ్మా? మాత, మరి కుచుల కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. కుచుల కుమారి తల్లి కావాలా? ఊరిని అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ నేను ప్రేమలో పడ్డాను. నాకు లవ్ మ్యారేజ్ కావాలి. నెక్స్ట్ రండి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను. కొరమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి ప్లీజ్. వీడికి ఈ వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మర్ది, ఇంతకు ముందు చెప్పింది ఆ గాంధారి మాతకి, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ గుట్టు రద్దయ్యిందో నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి. జై మాతాకి.
ఒక్కొక్కళ్ళ మనసులో ఇన్ని చెడ్డ ఆలోచనలా. అమ్మో, బయటికి చెప్తే ఊతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. నీకొకటి తెలుసా, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే, కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద తుమ్మిది వాలాలి గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్ మోహిని. దేవుడు దేవుడోయ్. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్ కు వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. వేళ్ళని కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. ఎదురు చూపులా అవును, జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును, అతడు రాడుగా, వస్తున్నాడుగా. బావా బావా, మరదలు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే, అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడమేనా? ఈ పెరిగితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతులు నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం. బొట్లు ఎరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా, స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన.
మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఏమీ కాదు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టవు. na na